లడ్డూ కల్తీ వివాదంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ విలక్షణ నటుడు పోస్ట్ చేశారు. కార్తీ చెప్పిన సారీని బేస్ చేసుకొని ప్రకాష్ రాజ్ ఈ కామెంట్ చేసినట్లుగా అర్థమవుతోంది. రైట్, ఇక ఇదే అంశంపై గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, చెప్పండి, ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ ని ఏ విధంగా చూడొచ్చు? అవినాష్, మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో ఏదైతే యానిమల్ ఫెయిర్స్ కలిసాయని అంటే ఇప్పటికప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతుంది. అయితే ఇందులో నిన్న మొన్న కూడా అంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అదే సందర్భంలోనే సినీ నటుడు ప్రకాష్ రాజు కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంటే అంతకు ముందు ప్రకాష్ రాజు కొన్ని వ్యాఖ్యలు అంటే ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి, లేదంటే ఇట్లా రకరకాల ఇష్యూస్ సంబంధించి. దానికి బదులుగా నిన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రకాష్ రాజు కూడా నేను అంటే ఒక రకంగా సున్నితంగా హెచ్చరిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి సందర్భాల్లో నువ్వు హిందువుల వైపు ఉండాలి, లేదంటే హిందూ ఆలయాల్లో జరుగుతున్న విధానాల పైన, గతంలో జరిగిన విధానాలను నువ్వు ఖండించాలి, లేదంటే గమ్మున ఉండాలి, రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. అందుకు ఆయన నిన్న కూడా ఒక వీడియోను కూడా విడుదల చేశారు ప్రకాష్ రాజ్. నేను ఎక్కడో బయట విదేశాల్లో ఉన్నాను, షూటింగ్ లో ఉన్నాను, మరి నేను ఇండియాకు వచ్చిన తర్వాత, ఈ నెల 30వ తారీఖు వచ్చిన తర్వాత నేను నేరుగా స్పందిస్తాను, పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతి కామెంట్ కి నేను బదులిస్తానంటూ మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని మరోసారి ఇవాళ ట్వీట్ చేస్తూ కూడా అంటే చేయరైనటువంటి తప్పులకి, లేదంటే చేయరైనటువంటి వీటికి నేను సారీ ఎందుకు సారీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా ఆయన మరోసారి ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు ఒక చర్చగా నడుస్తుంది. మొత్తం మీద లడ్డూ ప్రసాదాలకు సంబంధించి నాణ్యత తగ్గి, లేదంటే రకరకాల ఇష్యూస్ ప్రభుత్వం ఒకవైపు ముందుకెళ్తుంది, మరోవైపు సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ లోపు ప్రకాష్ రాజ్, సినీ నటులు కూడా ఉన్నటువంటి వీళ్ళు, ప్రకాష్ రాజ్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం, వీళ్ళ మధ్య రోజు రోజుకి కూడా మరోసారి ఇది ఒక చర్చగా నడుస్తుందని ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే 30వ తారీఖున ఆయన ఏం మాట్లాడతారు, ఇండియా వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు, ఈ లోపలే మరోసారి ట్వీట్లు విడుదల చేయడం, మరోసారి వీడియోలు విడుదల చేయడం, ఇవన్నీ కూడా రకరకాల కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా జనసేన నేతలు కూడా చెప్తున్నారు. అవినాష్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపీనాథ్ ఫర్ మోర్ డీటెయిల్స్.